హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో నిన్న మనం అనుకున్నట్టుగా ఇక్కడ మనకి ఇది రెసిస్టెన్స్ అనుకున్నాం. సో ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ నెక్స్ట్ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 22,082 అనుకున్నాం. అండ్ నెక్స్ట్ ఆబ్వియస్లీ విత్ ఇన్ 15 మినిట్ క్యాండిల్లోనే దీన్ని రిమూవ్ చేసింది. అండ్ దెన్ ఇంకో రెసిస్టెన్స్ అనుకున్నాం 22,126. ఇక్కడ కూడా మనకి అంటే ఈ పాయింట్ మనకు షార్టింగ్ అనుకున్నాం, బట్ స్టిల్ ఇక్కడ వచ్చేసి కిందికి వచ్చింది, బట్ నెక్స్ట్ 15 మినిట్స్ దాన్ని క్రాస్ చేసేసింది. అండ్ హయ్యెస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 22,159 అనుకున్నాం. అండ్ అదేవిధంగా అక్కడ క్రాస్ చేసినట్టుగా చేసి మళ్ళీ కిందికి వచ్చేసి మనం అనుకున్న రెసిస్టెన్స్లో మధ్యలో 22,126 మీద క్లోజ్ అయింది. సో రేపటి రోజున ఏం జరగవచ్చు? సో రేపటి రోజు మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో కాబట్టి మార్కెట్స్ వాలటైల్గా ఉంటాయి. అండ్ మనం చూసుకోవాల్సిన లెవెల్స్ వచ్చేసి పర్ సపోజ్ ఒకవేళ ఈ దీని మీదే 22,161 మీదే కనుక సస్టైన్ కాగలిగితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 22,225. ఇంకా బుల్లిష్ మూమెంటంలోనే ఉంటే అంటే వన్స్ ఈ లెవెల్ దాటిందంటే బుల్లిష్ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ లేదంటే మళ్ళీ ఇక్కడి నుంచి షార్ట్ చేయొచ్చు. సో ఒకవేళ 15 మినిట్ని క్రాస్ అయ్యి ఉంటే మనం డైరెక్ట్గా ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళొచ్చు, 22,283. లేదు, ఒకవేళ కనుక నార్మల్గా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడికి వచ్చింది అనుకుందాం 22,082. సో మనం ఫస్ట్ చూడాల్సిన రెసిస్టెన్స్ 22,161. మనం ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. వన్స్ ఇది క్రాస్ అయిందంటే మనకి నెక్స్ట్ వచ్చే టార్గెట్ 22,225. అండ్ డౌన్ సైడ్కి ఒకవేళ 22,080ని కనుక క్రాస్ చేస్తే దెన్ మంచి సపోర్ట్ వచ్చేసరికి 22,024 దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో సో ఇదేంటంటే డైరెక్ట్గా ఈ లెవెల్లో అంటే మీన్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మనం ఈ లెవెల్లో షార్ట్ చేయొచ్చు అనుకున్నాం, బట్ షార్ట్ చేయడానికి అసలు ఛాన్సే లేదు, ఎందుకంటే 15 మినిట్స్ దీని మీద క్రాస్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం అనుకున్న టూ లెవెల్స్ 46,956 అండ్ 46,895. ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ మనకి రివర్సల్ వచ్చింది. అండ్ లాస్ట్ మినిట్స్లలో అంటే లాస్ట్ 10 మినిట్స్లో మళ్ళీ 46,961కి వచ్చేసింది. సో దీన్ని బట్టి చూస్తే కైండ్ ఆఫ్ బుల్లిష్ మూమెంటంలో ఉన్నట్టు కనిపిస్తుంది. పర్ సపోజ్ రేపటి రోజున కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒకవేళ 46,959 మీదే అంటే 47,000 మీద కనుక ఓపెన్ అయితే దెన్ మనకు వచ్చే టార్గెట్స్ రెండు ఉంటాయి. వన్ ఈజ్ 47,110 అండ్ 47,280. ఇది కూడా అంటే మీన్స్ నెగిటివ్లో ఓపెన్ అయితే మనకు వచ్చేసరికి ఫస్ట్ సపోర్ట్ 46,615 అండ్ సెకండ్ సపోర్ట్ ఇక్కడైతే కంపల్సరీ రివర్సల్ రావాలి. ఇక్కడ రానట్టయితే మనకి మెయిన్ రివర్సల్ వచ్చేది 46,529. థ్యాంక్ యూ.